ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతా అని అందరికి ఇచ్చినావు. ఇప్పుడు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు? పంట వేసిన వాళ్ళకే ఇస్తా, ఒక్కసారే ఇస్తా అంటున్నావు. అంటే నీకంటూ ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి? కేసీఆర్ ఒక విధానం ఉంది. రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు. పంటకి ఇచ్చిండు, 11 సార్లు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి నీ పద్ధతి ఏంది? వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటుండు. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు బంధు రాదు. సో రైతు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది. లేకపోతే యాసంగిలో మీకు సగం మందికి రైతు బంధు పోతుంది. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం రాష్ట్రానికి. వాళ్ళని ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎంకరేజ్ చేయాలి. కందులు, ఆయిల్ పాము ఈ రాష్ట్రంలో ఇప్పటికే షార్టేజ్ ఉన్నది. దేశంలో షార్టేజ్ ఉంది, రాష్ట్రంలో ఉంది. పసుపు, చెరుకు ఇవన్నీ చాలా ముఖ్యమైన పంటలు. నువ్వు వాళ్ళకే ఎగబెడతా అంటే ఎట్లా? నిజానికి దానికే కష్టం. చీడపీడ బాధలు ఎక్కువ ఉంటాయి వాటికి, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది దానికి, కష్టం ఎక్కువ ఉంటుంది దానికి. కష్టం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, చీడపీడ బాధలు ఎక్కువ. నువ్వు వాళ్ళకే ఇప్పుడు రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు. నీకు ఒక విధానం లేదా? అంటే కదా ఈ రాష్ట్రంలో ఎవరిగా కంది పెట్టద్దు, మిరప పెట్టద్దు, చెరుకు పెట్టద్దు, ఆయిల్ పామ్ పెట్టద్దు, పత్తి పెట్టద్దు, పసుపు పెట్టద్దు. ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? పంట మార్పిడి చేయొద్దు. ఇక వానకాలం వరి, యాసంగి వరి, వానకాలం వరి, యాసంగి వరి అయితేనే రైతు బంధు ఇస్తావాను? ఇది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పటికే పత్తి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది. పత్తి కొనక కూడా ధర 8,100 రాక 6,000కి 7,000కే బయట అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ పత్తి రైతులకు యాసంగికి రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు. ఇవాళ నీ పాలనలో ఏం జరిగింది? మీరు కూడా ఆలోచించండి, విలేకరులు కూడా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డ్ కట్టినాం, ట్రాక్టర్ కొన్నాం. ఇవాళ అన్ని ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిసినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారుతున్నాయి.